హాయ్ అండి. ఈరోజు మనం క్యాన్వా లైక్ యాప్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్చుకుందామండి. అయితే ఈ వీడియో సిరీస్‌లో మీకు ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఒక్కొక్క స్టెప్ మోల్డ్ చేసుకుంటూ వెళ్తాను మిమ్మల్ని. ఓకేనండి. అయితే అసలు క్యాన్వా అంటే తెలియని వాళ్ళ కోసం నేను కూడా ఒక బ్రీఫ్ ఇంట్రో ఇస్తున్నాను. చూడండి నేను ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా! మీరు గూగుల్‌లోకెళ్ళి కూడా డైరెక్ట్‌గా చూపిస్తున్నాను. క్యాన్వా క్లిక్ చేసి ఎంటర్ చేస్తే అసలు క్యాన్వా యాప్ అంటే తెలియదు కదా, వాళ్ళకు ఒకసారి నేను చూపిస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి, రైట్? సో ఇక్కడ చూడండి, అసలు దేనికి పర్పస్ అంటే దీంతో మనం ఏం చేస్తాము అంటే యూట్యూబ్కి సంబంధించినటువంటి ఏదైనా మీరు థంబ్నెయిల్స్ చేయాలనుకోండి, ఏదైనా ఏమైనా థంబ్నెయిల్స్ చేయాలన్నా, లేదా యూ యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, లేదంటే ఫేస్బుక్ పోస్టులు పెట్టాలంటే మనకు కావాల్సినటువంటి డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉంటాయి. సో దాట్ మీరు వాటిని ఈజీగా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఈ రెండే అని కాదండి, ఇక వేరే కూడా ఉంటాయి. మీకు యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ, ఎటువంటివన్నీ కూడా మీరు చేయొచ్చు. సో ఇక్కడ ఉంటుంది చూడండి మీరు. సో ఈ క్యాన్వాకి సంబంధించిన మీకు ట్యూటోరియల్స్ అన్నీ కూడా మీరు కొన్ని ట్యూటోరియల్స్ ఆల్రెడీ మీరు యూట్యూబ్లో మీరు వెతికితే మీకు హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్ ఇన్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇన్ క్యాన్వా అని కొట్టడం కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది. అయితే ఈ యాప్ని ఎలా బిల్డ్ చేశారు, దీనికి ఏమేమి వాడారు, ఓకే, ఇది బిల్డ్ చేయటానికి అని నాకు కొంచెం ఐడియాతోటి నేను స్టార్ట్ చేశానండి. సో దాట్ ఏదైనా మీరు ఇన్నోవేటివ్గా చేసుకుందాం, ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేసుకుందాం అంటే మీకు ఈజీగా ఉంటుంది. సో దట్ మీరు దీంట్లో వీళ్ళు చాలా టెక్నాలజీ బిల్డ్ చేశారని అనుకోకుండా దేంతో బిల్డ్ చేశారనే కాన్సెప్ట్స్ కూడా మీకు ఇప్పుడు ఫస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. ఇక్కడ చూడండి. సో ఇటువంటి అంటే నెంబర్ ఆఫ్ మరి సార్ దీనికి అదర్ ఆల్టర్నేటివ్స్ లేవా అంటే ఉన్నాయండి. క్యాన్వా కాకుండా మీరు ఫోటోషాప్లో కూడా అంతకుముందు చేసేవాళ్ళు, క్యాన్వాకి అంత పాపులర్ కాకముందు. కారణం ఏంటి అంటే ఫోటోషాప్లో మీకు బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ అవన్నీ కూడా మీరు ఇంటెన్షనల్గా గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వాడాల్సి ఉంటుంది. ఓకే, సమ్ టైమ్స్ మీరు కాపీరైటెడ్ ఇమేజ్ కూడా మీరు వాడితే లీగల్ ఇష్యూస్ కూడా వస్తాయి. అదే మీరు ఏదైతే మీరు క్యాన్వాలో వాడుతున్నారో వీళ్ళన్నీ కూడా రాయల్టీ ఫ్రీ ఇమేజెస్, కొన్ని వాళ్ళు బై చేసినటువంటి ఇమేజెస్ మనకి ఇస్తారు కాబట్టి మనం హ్యాపీగా వాడుకోవచ్చు. దేర్ ఈజ్ నో ఇష్యూస్. ఓకే, ఇంకోటి మీ దీంట్లో క్యాన్వాలో బై డిఫాల్ట్ డిజైన్ టెంప్లెట్స్ రెడీగా ఉంటాయి. మీరు మళ్ళీ కూర్చొని స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఫోటోషాప్ నుంచి అయితే మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ మ్యాక్స్ 5-10 మినిట్స్లో మీరు థంబ్నెయిల్ చేసి పక్కన పడేయచ్చు. అదే ఫోటోషాప్ అయితే ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సమ్ టైమ్స్, బేస్డ్ అపాన్ మీరు ఫైన్ ట్యూన్ చేసిన దాన్ని బట్టి. క్యాన్వా అంటే ఆల్రెడీ దీస్ టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ టెంప్లెట్స్ అన్నీ కూడా ఆల్రెడీ డిజైనర్సే డిజైన్ చేశారు. మళ్ళీ మీరు కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, జస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ క్రియేట్ థంబ్నెయిల్ ఫర్ ఫ్రీ అందుకని ఇక టైటిల్ మారుస్తారు, ఇక్కడ ఇమేజ్ మారుస్తారు, అంతే, అయిపోయి మీరు కూర్చొని. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా బాగుంది కదా, సో ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ ఈజీ. సో ఫాస్ట్గా మనం డెలివరీ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అండి. సో ఇక్కడ మెయిన్గా అంటే సరే, ఓకే, బిల్డ్ చేద్దాం అనుకున్నాం. మనకి ప్రీ రిక్విజిట్ మనకి ఏం తెలిసి ఉండాలి, వాట్ వీ నీడ్ టు నో. మనకి ముందు ఏం తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు ఈ బేసిక్స్ ముందుకు వెళ్ళే ముందు మనకి ఏమేమి తెలిసి ఉండాలి అని అంటే, సో మీకు HTML వచ్చి ఉండాలండి. ఓకే, నెక్స్ట్ CSS వచ్చి ఉండాలి, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి, నెక్స్ట్ వచ్చేసరికలా బూట్ స్ట్రాప్ వచ్చి ఉండాలండి. ఇవి మీకు మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. దీంట్లో 100% కాదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, మీకు ఇది అర్థమైపోతుంది. అయితే బేస్డ్ అపాన్ మై రీసెర్చ్, అంటే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారంగా ఈ క్యాన్వా ఏదైతే క్యాన్వా యాప్ ఉంది కదా, దీంట్లో బిల్డ్ చేశారు అని అంటే వాళ్ళు వాడింది ఏంటంటే రియాక్ట్ జేఎస్, ఇంకోటి ఫ్యాబ్రిక్జేస్ అనేది లైబ్రరీ అండి, రియాక్ట్ జేఎస్ కూడా లైబ్రరీయే. ఈ రెండు వాడి వాళ్ళు తయారు చేశారు. సో ఈ రెండిట్లలో మెయిన్ ఎవరు అంటే అసలు యాక్చువల్గా ఫ్యాబ్రిక్జేస్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆ ఫీచర్స్ అన్ని ఇచ్చేది ఎవరు అంటే ఫ్యాబ్రిక్జేస్. సో దీన్ని ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్గా వాడుకొని దీని మీద
వాళ్ళు ఇంకో కోడింగ్ రాసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు దీంట్లో కవర్ చేసేది ఏంటంటే రియాక్ట్ చేసి కాదండి. ఓకే, నో రియాక్ట్ చేసి చెప్పట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రియాక్ట్ చేసి వచ్చిన వాళ్ళు మాత్రమే రియాక్ట్ చేసి వచ్చిన వాళ్ళు మాత్రమే తెలుసుకోవాలి. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఇవన్నీ అవసరం. మీకు ఏ వస్తే చెప్పానో ఇవి వస్తే చాలు. ఇక్కడ నేను మీకు బేసిక్ HTML తోటి, అంటే ఏవైతే ఈ కాన్సెప్ట్స్ తోటి, రియాక్ట్ చేసి కాన్సెప్ట్స్ వాడట్లేదు, సో దట్ ఎవ్రీబడి కెన్ యూజ్ దట్. ఓకే, సో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే Fabricjs అండి. ప్లెయిన్ HTML, నో వితౌట్ రియాక్ట్ నథింగ్ అండి. ఓకే, దాంతో ఎలా వాడాలి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రియాక్ట్ లేదు. రియాక్ట్ చేసి కావాలి అంటే, ఎందుకంటే నార్మల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ HTML CSS వచ్చిన రియాక్ట్ చేసి నేర్చుకుని క్యాన్వా లైక్ యాప్ని బిల్డ్ చేయడం చాలా కష్టం కాబట్టి, మళ్ళీ ఇట్ విల్ టేక్ టైం కాబట్టి డైరెక్ట్గా మీరు HTML CSS జావాస్క్రిప్ట్లో బూట్స్ట్రాప్లో ఇంప్లిమెంట్ చేయడమే మీకు నేర్పిస్తాను. ఇంకోటి, మీకు దీంట్లో చేసిన వాళ్ళు దాంట్లో ఈజీగా చేయొచ్చు, రియాక్ట్లో కానీ యాంగులర్లో కానీ మీరు సేమ్ కాన్సెప్ట్స్ విల్ నాట్ చేంజ్. ఓకే, రైట్. సో మరి ఇప్పుడు మనం అసలు Fabricjs ఎలా ఉంటుంది, ఏంటి అసలు ఈ లైబ్రరీ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఓకే, ఇక్కడ చూపిస్తాను చూడండి. స్మాల్ థింగ్ అండి, ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీకు ద బెస్ట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అట్ వెరీ లో కాస్ట్ అండి మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, చాలామంది కాల్ చేస్తున్నారు, సార్ మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, మీకు అంత అవసరం లేదండి, అంత ఇన్వెస్ట్మెంట్ చేసేయాల్సిన అవసరం లేదు. పర్ ఎవ్రీ డే 2 hours మీరు వర్క్ చేయగలిగితే విత్ ఇన్ మ్యాక్స్ 1 to 2 months విల్ బికమ్ ఎక్స్పర్ట్ అండి. ఎందుకంటే మేము ఇచ్చే ట్రైనింగ్స్, మేము ఇచ్చే ఇన్పుట్స్ అలా ఉంటాయి. పర్సనల్ ట్రైనింగ్స్ 1-to-1 మ్యాక్స్ 15 minutes కాల్ రెస్పాన్స్ ఇస్తాం. ఓకే, సో దానివల్ల ఏమైందంటే మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ట్రైనింగ్స్లో ఉన్న వాళ్ళకి 15 minutes, విత్ ఇన్ 10 to 15 minutes మీకు ఇమ్మీడియట్గా కాల్ బ్యాక్ చేయటం, మీకు ఎమ్మటేగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం అలా ఉంటుంది. ఓకే, అంతేగాని లక్షలు పెట్టి అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకోబాకండి. ఎందుకనంటే జాబ్ రిక్వైర్మెంట్ ఈజ్ డిఫరెంట్, వాట్ ఎవర్ నీడెడ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, మీరు నేర్చుకోవాలనుకుంటే సంవత్సరాలు కూడా నేర్చుకోవచ్చు, కానీ అక్కడ జాబ్కి అంత అవసరం ఉండదు. ఓకే, మీకు జాబ్కి ఎంత అవసరమో అంత ప్రొఫెషనల్ ట్రైనింగ్ మీకు మన దగ్గర ఇవ్వబడుతుందండి. మీరు కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి. మరియు ఈ వీడియోస్ నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, మరియు కామెంట్ చేయండి. మీరు ఎంత మంచి కామెంట్ చేస్తే మాకు అంత ఇన్స్పిరేషన్ వస్తుంది, కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి. బాగుంటే బాగుంది, లేదు అంటే ఏదైనా ఇన్పుట్స్ ఇవ్వండి. సరే మాకు ఇంకా కావాలి, మాకు ఈ కాన్సెప్ట్స్ కావాలి అని మాకు ఇన్పుట్స్ ఇవ్వండి. బేస్డ్ అప్ అంతా దాని మీద కూడా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం Fabricjs చూద్దాము. ఇక్కడ జస్ట్ గూగుల్లోకి వెళ్ళి Fabricjs అని నేను తీసేసి జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఇదండి Fabricjs లైబ్రరీ. ఇది ఓపెన్ సోర్స్ లైబ్రరీ అండి, మీరేమీ దీనికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరు డెవలప్ చేశారు ఏంటి చూడండి, వాళ్ళు వాడిన లాంగ్వేజ్ కూడా ఇక్కడ మీకు ఇచ్చేశారు. ఓకే, ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని. ఓకే, సో ఇది Fabricjs చూడండి, ఇలా ఉంటుంది Fabricjs సైట్. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుందా, నేను చూడండి చిన్నగా చేయటం. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ డెమోలు ఇచ్చారు చూడండి. ఇక్కడ ఈ యాప్ పిల్ల ఉంటుంది కదా, ఇలా ఉంటుంది చూడండి, ఎలా డ్రా చేయాలి వీటిని, ఎలా రెక్టాంగిల్ ఉంటుంది, సో చూడండి సర్కిల్ ఎలా, గ్రేడియంట్ ఎలా, ఇటువంటి సింబల్స్ని ఎలా వాడాలి. ఒక చూడండి ఎటువంటి ఇమేజెస్, చూడండి ఇట్లా యానిమేషన్స్ కూడా ఎట్లా చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు దీన్ని చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇక్కడ చూడండి రొటేషన్ కూడా ఉంటుంది, ఎలా రొటేషన్ చేయొచ్చు. సో ఇలా మీరు డిఫరెంట్గా వీళ్ళు ఆల్రెడీ Fabricjs అనేది ఒక లైబ్రరీ వాళ్ళు కష్టపడి చేశారు. మళ్ళీ మనం కూర్చొని స్క్రాచ్ నుంచి చేయాల్సిన అవసరం లేదండి. దీన్ని మీద పట్టుకొని దీని మీద ఇంకొక లేయర్ మీరు యాడ్ చేయాలి. ఏ విధంగా క్యాన్వా వాళ్ళు ఇప్పుడు మనకి ఇది Fabricjs లాగా ఉందా అంటే లేదు, కానీ వాళ్ళు వాడేది వెనుక బ్యాక్గ్రౌండ్లో Fabricjs వాడుతున్నారు. దాని తర్వాతకి ఫ్రంట్ ఎండ్లో వాళ్ళకి సంబంధించిన కోడ్ రాసుకున్నారు. సేమ్ థింగ్ మనం ఇక్కడ ఏం చేస్తాము, Fabricjsని ఇంటిగ్రేట్ చేస్తూ దాని మీద మన లేయర్ రాసుకుంటూ ఉంటాం. సో వీళ్ళు బై డిఫాల్ట్ ఏమి ఇవ్వరు, మనం దాని మీద ఆ లేయర్ మీద మనం ఇంకో లేయర్ రాసుకొని మనకు నచ్చిన యాప్ని మనం తయారు చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ మనం బేసిక్ క్యాన్వా యాప్ నుంచి మనం మొదలు పెడతామండి.
ఓకే. సో ఎవరికైనా కంప్లీట్ సిరీస్ ఆఫ్ అంటే నాకు క్యాన్వా మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఉండేవాళ్ళు కావాలి అనుకునేవాళ్ళు, కోడ్ కావాలనుకునేవాళ్ళు నాకు కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? వాళ్ళకి ముందే కావాలంటే కూడా నేను వీడియో సిరీస్ ఇస్తాను. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్, సో ఇప్పుడు మీకు దీంట్లో ఎలా ఇంకా ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మీకు డెమోస్ కనిపిస్తున్నాయి కదా. నేను రైట్ క్లిక్ కొట్టి న్యూ ట్యాబ్ అని క్లిక్ చేశాను. ఇక్కడ నేను క్లిక్ చేశాను చూడండి. ఇక్కడ చూడండి వాళ్ళు డిఫరెంట్ డెమోస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్జెస్ తోటే తయారు చేసినాయండి, ఇంకేదో కాదు. లోడ్ అవుతుంది చూడండి. ఫ్యాబ్రిక్జెస్ తోటే మొత్తం తయారైపోయింది. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి కస్టమైజేషన్ అని చెప్పి ఇది జోరింగ్, ఇది మీరు ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా. దీన్ని క్లిక్ చేస్తే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఇంకో ట్యాబ్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మీకు సేమ్ అక్కడ ఉన్నట్టే ఫీచర్స్, టెక్స్ట్ని ఎలా వాడాలి. ఓకే, ఇక్కడ మీకు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు చూడండి. క్యాన్వాస్ పాత్, లోడ్. ఓకే చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ డెమోస్ ఉంటాయి. మీకు స్టిక్ మ్యాన్ అంటే ఎలా ఉంటాడు చూడండి. ఇప్పుడు చూడండి మీకు ఎలా అంటే అలా మూవ్ చేయొచ్చు చూడండి. అలా డిఫరెంట్ డిఫరెంట్ డెమోస్ ఉంటాయి, ఒకటి కాదండి. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్జెస్ తోటే చేశారు. డైనమిక్ ప్యాటర్న్స్, నెక్స్ట్ టచ్ ఈవెంట్స్, ఎస్విజి క్యాచ్. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. కస్టమ్ కంట్రోల్స్, హౌ టు క్రియేట్ కస్టమ్ ఫిల్టర్స్, బ్రష్. ఇలా క్లిక్ చేస్తే మీకు వస్తూ ఉంటుంది. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి. సో దట్ మీరు డిఫరెంట్ అసలు ఏముంటుంది, ఎటువంటివి మనం తయారు చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద, అంటే ఎవరైతే ఈ లైబ్రరీ తయారు చేస్తారో వాళ్ళ డాక్యుమెంటేషనే మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి. వేరే దగ్గర నుంచి నోట్స్ ఏమైనా తీసుకున్నా కూడా వీళ్ళ వీళ్ళే కాబట్టి తయారు చేసింది, వీళ్ళ డాక్యుమెంటేషన్లోనే మీరు దాన్ని ఏమంటారు, మీరు వాళ్ళని అలవాటు చేసుకోవడానికి ట్రై చేసుకోండి. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. నెక్స్ట్ టైం మీరు ఎవ్రీ టైం మీరు వేరే డాక్యుమెంటేషన్ చూస్తే మీకు అర్థం కాదు. ఓకే, కస్టమ్ కంట్రోల్స్ చూపిస్తుంది. ఇది ఆల్రెడీ మీరు చూసారు కదా, నేను క్లోజ్ చేస్తున్నాను. ఇది కూడా మీరు చూసారు, క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి డిఫరెంట్ సెక్టర్స్, నేను ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, దీనికి సంబంధించిన కోడ్ ఇక్కడ రాసి ఉంటుందండి. ఓకే, ప్యాటర్న్ ఇమేజింగ్ చూడండి, నేను ఎలా చేయొచ్చు. ప్యాటర్న్ ఇమేజ్ యాంగిల్ కూడా మారుతుంది. నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కస్టమ్ కంట్రోల్స్ చూడండి. ఇప్పుడు నేను క్లిక్ చేసాను, వీటిని ఈ పాయింట్స్ ఉన్నాయి సరే, వీటిని కంట్రోల్స్ అంటారు. ఓకే, నేను ఇప్పుడు దీన్ని రొటేట్ చేయటం ఎట్లా. ఇప్పుడు కలర్స్ మీకు ఇక్కడ స్టార్టింగ్ మీరు ఫ్యాబ్రిక్జెస్ చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ ఉంది కలర్స్. ఏవైతే ఈ కస్టమ్ కంట్రోల్స్ ఉన్నాయో డిఫరెంట్ ఉన్నాయి. ఎలా వీటిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, దానికి ఈ కలర్స్ చేంజ్ చేయడానికి, రొటేషన్ చేయడానికి ఏ విధంగా మనం వాడాలి అటువంటివన్నీ కూడా మనకి ఇస్తుంది. ఇక్కడ చూడండి టాగుల్ ఎడిట్ పాలిగాన్ అంటే దీన్ని ఎడిట్ చేయడం కుదరదు ఇక, అంటే పెద్దగా చేయటం చిన్నగా చేయటం కుదరదు. టాగుల్ ఎడిటింగ్, దీన్ని ఎడిట్ చేయొచ్చు కానీ దాన్ని రొటేటింగ్ స్కేలింగ్ మళ్ళీ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మళ్ళీ చేసుకోవచ్చు. సో ఆ విధంగా బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ స్వాప్ కలర్స్, మీకు ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడండి. డిఫరెంట్ కలర్స్గా మీరు స్వాప్ చేయడానికి మనం దీన్ని వాడతాం. ఓకే, ఒక కలర్ నుంచి ఇంకో కలర్ రావాలంటే. ఓకే, నెక్స్ట్ వన్ ఎరేజింగ్, హౌ ద ఎరేజింగ్ ఎలా వాడుకోవాలి. చూడండి ఎరేజింగ్ ఎలా వాడుతున్నాడు. నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్స్ బిల్ట్ విత్ ఫ్యాబ్రిక్జెస్. ఫ్యాబ్రిక్జెస్ని వాడుతూ బిల్డ్ చేసినటువంటి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్జెస్తో తయారు చేసినటువంటి స్ట్రక్చర్స్ మాత్రమే. చూడండి ఇక్కడ వైట్ బోర్డు కూడా, ఆన్లైన్ వైట్ బోర్డు ఎలా తయారు చేశారు వీళ్ళందరూ. అందుకని ఎన్ని బిల్డ్ చేశారు చూడండి ఒకసారి. డోడుల్ నోట్స్, వ్యూ ఫ్యాబ్రిక్ ఎడిటర్ చూడండి ఎంత బాగుంటుంది. క్లిక్ చేస్తున్నాను చూసారు, దీన్ని దాంతో బిల్డ్ చేశాడట. ఒక్కసారి బ్యాక్ అంటున్నాను.
సో మీకు ఫ్యాబ్రిక్ చేసి వస్తే డిఫరెంట్ డేటాస్ మీకు మీరుగా ఓన్గా బిల్డ్ చేసుకోవచ్చండి. సో ఏదో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చూడండి, ఇటువంటి షేప్స్ ఇవన్నీ కూడా క్యాన్వాస్ని మించి చేయొచ్చు. ఓకే, వాళ్ళు ఎలా బిల్డ్ చేశారు ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ వాళ్ళు అంటే కింద లేయర్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ చేసేవాడారండి. ఓకేనా. సో ఫ్లో చార్ట్స్ ఎలా చేశారు, కంట్రోల్ క్లిక్ చేస్తే రావట్లేదు. చూసారా ఫ్లో చార్ట్స్ ఎలా డిజైన్ చేశారు చూడండి ఇక్కడ. సో దీనికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఫ్యాబ్రిక్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బై డిఫాల్ట్ వాళ్ళు ఇవ్వరండి. సో మనం బై డిఫాల్ట్ ఫ్రీగా వచ్చిందని తీసుకొని దానిపైన మన లేయర్ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మీకు అంటే ఈ సిరీస్లో మీకు కవర్ చేసేది ఏంటంటే బేసిక్స్ కాంచి జస్ట్ బేసిక్ లెవెల్ క్యాన్వా యాప్ ఎలా బిల్డ్ చేయాలో కూడా మీకు ఇక్కడ సిరీస్ లాగా చెప్తాను. సో బేసిక్స్ కాంచి ప్రాక్టీస్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మీరు ఎవరికైనా ఒక థంబ్నెయిల్ మీ సొంతంగా మీరు ఫాస్ట్గా బిల్డ్ చేసి ఇవ్వగలరు. మీకు నచ్చిన టెంప్లెట్స్ని యాడ్ చేసుకొని ఎలా చేసుకొని ఇవ్వచ్చు అనేది కూడా మీకు వస్తుంది. ప్లస్ ఇంకోటి, మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నేను ఈ విధమైనటువంటి యాప్ చేశాను అని కూడా మిమ్మల్ని మీరు మార్కెటింగ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ టైప్ ఆఫ్ మార్కెటింగ్, రైట్? మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. సో బై డిఫాల్ట్ రెగ్యులర్గా ఉన్న యాప్స్, క్రౌడ్ యాప్స్ ఇవి కాదండి. హౌ వీ కెన్ డెవలప్ ఎ న్యూ కైండ్ ఆఫ్ యాప్స్. ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ చాలా యాప్స్ ఉన్నాయి. ఓకే, దాని దగ్గరలో ఉన్న యాప్ బట్ పబ్లిక్కి ఉపయోగపడే యాప్స్ ఇంకా మీరు బిల్డ్ చేయండి. సో వెనెవర్ అట్లాంటి ఒక యాప్ మీరు సక్సెస్ అయిందనుకోండి, కథం మీరు మార్కెట్లో విల్ బికమ్ టాప్, రైట్? సో అటువంటి యాప్ని బిల్డ్ చేయండి. సో అదే నా ఉద్దేశం మెయిన్. సో మీరు ఎందుకంటే అందరికీ ఏదో క్రెడ్, ఏదో నోడ్, ఏదో రియాక్ట్ ఇలా కాకుండా మీ సొంతంగా మీకు డెవలప్ చేయడానికి ఒక ప్రోడక్ట్ని మీరు డెవలప్ చేసుకుని ఒక మార్కెట్లోకి వెళ్ళి మీరే ఒక బిజినెస్ కూడా బిల్డ్ చేయొచ్చండి. ఫ్యాబ్రిక్ చేసేవాడు చూడండి, క్యాన్వా వాడు ఏం చేశాడు, ఫ్యాబ్రిక్ చేసి వాడాడు. అయితే వీళ్ళకి నార్మల్ మనం దీన్ని బిల్డ్ చేయాలంటే బిల్డ్ చేయొచ్చండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే దీనికి సెట్ ఆఫ్ టీమ్ అవసరం. ఇటువంటి క్యాన్వా యాప్ మొత్తాన్ని బిల్డ్ చేయాలంటే పెద్ద టీం, ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళారు. అందుకని ఓన్లీ థంబ్నెయిల్సే కాదు చూడండి, వైట్ బోర్డ్ అని, ఫేస్ కవర్ అని, ఫేస్బుక్ కవర్ని బిల్డ్ చేయొచ్చు, వీడియో తయారు చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని బిల్డ్ చేస్తున్నారు, యూట్యూబ్ థంబ్నెయిల్స్, ప్రజెంటేషన్ అంటే పవర్ పాయింట్స్ టైప్ కూడా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా. ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ పోస్టర్స్ ఎలా బిల్డ్ చేయాలి, డాక్యుమెంటు, లోగోసు, ఓకే, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ఇటువంటి అన్నీ కూడా చాలా ఇవన్నీ కూడా ఒకే రోజు తయారైనవి కదండి. ఇట్ టుక్ టైం. సో ఫస్ట్ స్టార్టింగ్ ఒక్కొక్క స్టేజ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, మీరు ప్రైసింగ్ ప్లాన్, దీంట్లో కూడా ప్రైసింగ్స్ ఉంటాయి చూడండి, ఎన్ని ప్రైసింగ్స్ ఉంటాయో చూడండి. ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు మనం వాడేది జనరల్గా అందరూ వాడేది ఏంటంటే ఫ్రీ ప్రైసింగ్. నేను ఒకసారి కంపేర్ ప్రైసింగ్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇటువంటి మంచి ప్రోడక్ట్ మీరు బిల్డ్ చేశారనుకోండి, మీరు బిజినెస్లోకి వదిలేరనుకోండి, మీరే ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు కదా. చూడండి, క్యాన్వా ఫ్రీలో ఏమేమి ఫీచర్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ దీనికి చూడండి ఎన్ని ఫీచర్స్ ఇచ్చాడో. క్యాన్వా ప్రో పర్ మంత్ వన్ పర్సన్కి ఎంత అమౌంట్ కట్టాలి, 499. ఓకే, క్యాన్వా ఫర్ టీమ్స్ అంటే ఒక టీంలో పీపుల్ అందరికీ. ఎందుకంటే ఒక డిజైన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్కో ఇంకొక డెవలపర్కో షేర్ చేయాలి అనుకోండి, అప్పుడు వాళ్ళు వాడేది ఏంటంటే క్యాన్వా ఫర్ టీమ్స్. సో ఇటువంటి ప్రోడక్ట్ని మన సొంతంగా ఫ్యాబ్రిక్ చేసిన వాడి బిల్డ్ చేస్తున్నాం అంటే లో లెవెల్ అనమాట. ఓకే, చెప్పాను కదంటే ఇటువంటి యాప్ని బిల్డ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ టీమ్. ఓకేనండి. సో ఎవరైతే బిల్డ్ చేద్దాం అనుకున్నా, మేము సొంతంగా ఓన్ బిజినెస్ బిల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీకు ఏదైతే ఇప్పుడు ఈ సిరీస్ చెప్తున్నానో మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమైనా కామెంట్స్ ఉంటే మెన్షన్ చేయండి, సార్ మాకు ఇది కూడా కావాలని కూడా మెన్షన్ చేయండి. దాని తగ్గ యాప్ని కూడా మీ ట్యూటోరియల్స్కి నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, నేను ఈ వీడియో సిరీస్లో మీకు బేసిక్స్ కాంచి ఒక్కొక్క స్టెప్ని ఎలా మోల్డ్ చేసుకుని రావాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఫాలో దట్. ఎన్ని కామెంట్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఏదైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.